జాతీయ రహదారులు వేస్తున్నాం కదా అంటాడు ఒక ఆయన. జాతీయ రహదారులు వేసి దాని మీద టోల్ వసూలు చేస్తలేరా? ఫ్రీగా ఓనిస్తుండ్రా? ఎవరి పైసలతో కడుతున్నావు జాతీయ రహదారులు? మా విలేకరులు కడతలేరా పైసలు? తోలు విండి తోలు తీసి టోల్ వసూలు చేస్తలేరు. మరి అది వాళ్ళు వేసినట్టు ఎట్లయితుంది? ప్రజల పైసలతో మన పైసలతో మనం వేసుకునే రోడ్లు, దాన్ని కూడా మళ్ళా జాతీయ రహదారులు వేసిన అడ్డమైన మాటలు. హైవేలు కడితే టోల్ తీసుకుంటున్నారు. అకల్తో కూడా హైవేలకు ఇన్వెస్ట్మెంట్ చేసేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఒకప్పుడు బిఓటి కింద నాశనం అయిపోయినాయి. పెద్ద పెద్ద కన్స్ట్రక్షన్ సంస్థలు భూస్థాపితం అయిపోయినాయి. బ్యాంకులు కూడా భూస్థాపితం అయ్యే సమయానికి మోదీ ప్రభుత్వము బిఓటి నుంచి హ్యామ్ పద్ధతి తీసుకొచ్చింది. దాన్ని సైంటిఫిక్ అప్రోచ్ అంటారు. 40% పెట్టుబడి దేశం పెడుతుంది, దేశ ప్రభుత్వం పెడుతుంది. 60% బ్యాంకులు పట్టుకొని కాంట్రాక్టర్ పెడతారు. అది కాకుండా హైబ్రిడ్ యాన్యుటీ మోడల్, ప్రతి సంవత్సరం టోల్ పెట్టంగానే పైసలు రాలే. అది ట్రాఫిక్ పెరగాలంటే 20-30 ఏళ్ళు అవుతుంది. అందుకని అందరు బిఓటి మోడల్ అందరు భూస్థాపితమైన కాంట్రాక్టర్లు. ఇది ప్రతి సంవత్సరం వాళ్ళకి కాంట్రాక్టర్ కి కేంద్రం డబ్బులు ఇస్తుంది. ట్రాఫిక్ పెరిగి టోల్ నుంచి పైసలు ఆమ్దాని స్టార్ట్ అయ్యే వరకు ఆ పైసలతోటి కమిషన్లు మింగం, కాళేశ్వరంలో మింగినట్టు ఆ పైసలతోటి గ్రామీణ సడక్ యోజన చేస్తాం. ఆ పైసలతోటి నేషనల్ హైవేలే మాట్లాడుతున్నావయ్యా. బోధ్ అంటున్నావు ఇందూరు టు ఆర్మూరు, ఆర్మూరు టు వేల్పూరు. వీటికి పైసలు టోల్ లేవే, ఇవి కూడా మేమే కడుతున్నాము. దీని మీద టోల్ ఉన్నాయా? గ్రామీణ సడక్ యోజనకు టోల్ ఉన్నాయా? ఎన్ఆర్ఈజీఎస్ కింద సిమెంట్ రోడ్లకి టోల్ ఉన్నాయా? ఈ పైసలు వచ్చినాయి గ్రామాలకు తీసుకుపోతాము నేషనల్ హైవేకి వెళ్ళి. దాన్ని ఒక సైంటిఫిక్ అప్రోచ్ అంటారు. ఇవన్నీ నీకు ఏం అర్థమవుతారా? నేను మత్తు తీసుకొని మొన్న ప్రెస్ మీట్ పెట్టినావు, మళ్ళీ నువ్వు బయటకు వెళ్ళేది ఎప్పుడు? అంతర్జాతీయ సంస్థలకి గులాంగిరి చేసుకుంటా, బ్రోకర్ పని చేసుకుంటా, బ్రోకర్ నా కొడక ఈయనట నన్ను ఇష్టపెడతారట. నువ్వు కూడా రాబోయే నన్ను ఇష్టపెట్టడానికి. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.